మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన ప్రత్యేక ప్రార్థన కొడుకులు 3 రోజు ఉదయకాల సెక్షన్కి వచ్చిన మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన తెలియజేస్తున్నాను. దేవుడి మీ అందరిని దీవించును గాక. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 25వ వాక్యం చదువుకుందాం. 8వ అధ్యాయము 25వ అధ్యాయము వచనం. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నీ కుమారులు సత్ప్రవర్తన కలవారై నీవు నా నడిచినట్లు నువ్వు నా ఎదురు నడిచినట్లు నడిచిన ఎడల నా దృష్టికి అనుకూలుడవై ఇజ్రాయేలు మీద సింహాసనాసీనుడగు వాడు నీ కొండక మానడని సెలవిచ్చితివి. నీవు నీ దాసుడను నా తండ్రి యగు దావీదునకిచ్చిన మాటను స్థిరపరచుము. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నమ్మకస్తుడైన దేవా, మీకు వందనాలు. ఈ ప్రత్యేక ప్రార్థన కూడికలు 3వ రోజు ఉదయకాల సెక్షన్లో మమ్మల్ని తీసుకొచ్చినారు. బిడ్డలు ఎంతగానో ప్రార్థనల ద్వారా, ఆరాధనల ద్వారా, యాచనల ద్వారా, కన్నుల ద్వారా మిమ్మల్ని బతిమలాడుకుంటూ ఉన్నారు. పడిగాపులు కాస్తూ ఉన్నారు. ప్రతి దానికి ప్రతిఫలం దయచేయండి. మీరు ఆశీర్దిస్తేనే మేము ఆశీర్దిస్తబడతాము. మీరు స్వస్థపరిస్తేనే మేము స్వస్థపరచబడతాము. మీరు సమాధానాన్ని ఇస్తేనే మేము సమాధానంగా ఉంటాము. మీరు మమ్మల్ని ఎలా చూస్తే మేము అలా ఉంటాము. మీ కనికరాన్ని మా పైన ఉంచమని వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మక శక్తులను బంధించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా వచ్చిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఎంతమంది మరి వాక్యాలు శ్రద్ధగా వింటున్నారో, ఆ వాక్యాల్ని బట్టి సంతోషిస్తున్నారో నాకు తెలియదు, కానీ ప్రభువు చేయవలసిందంతా చేస్తామన్నాడు. ఆమేన్. అలాగనే మొన్న మంగళవారం ఉదయం ఏం మాట్లాడాడు ప్రభు మీతోటి? మంగళవారం ఉదయం సెక్షన్లో మంగళవారం ఉదయం సెక్షన్ ఏం మాట్లాడాడు ప్రభు? విశ్వాసం కర్త. మంగళవారం మధ్య అదేనా? సరే. మంగళవారం సాయంత్రం పోగొట్టుకునే మేలు మొత్తం పొందుకోవాలని ప్రభు మనతో మాట్లాడాడు. బుధవారం ఉదయం కాలం నేర్చుకున్నాం. మన హృదయము దేవునందు సంతోషించాలి. యెహోవా సంతోషించే కార్యాలు మాత్రం మనం చేయాలని ధ్యానం చేసుకున్నాం. ఆ రోజు రాత్రి ఏం ధ్యానం చేసాము? రక్షణని నిర్లక్ష్యపరచకూడదు. కొత్త నిబంధన రక్షణ, పాత నిబంధన రక్షణ ధ్యానం చేసాం. ఈరోజు కూడా ఒక మాటని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నమ్మదగిన వాడు మాటిస్తే ఎలా ఉంటుందో నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. నమ్మదగిన వాడు మాటిస్తే, ఈ వాక్యం నేను చదువుతున్నప్పుడు నాకు భయం వచ్చింది. ఏంటి ఆ భయం అంటే, ఒకవేళ నా కొడుకు కానీ నా కూతురు కానీ ప్రార్థన చేయగలిగితే ఇలాంటి ప్రార్థన చేయటానికి నేను అలా జీవించేనా? అయ్యా, నా తండ్రి నీ సన్నిధిలో నడిచినట్లు, లేకపోతే నా తండ్రికి ఇచ్చిన మాట నా పట్ల నెరవేర్చు. ఇప్పుడు సొలొమోను ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, మందిరం కట్టించేసేసి ఆ మందిరంలోకి వెళ్ళి ఏం ప్రార్థన చేస్తాడంటే, అయ్యా నువ్వు ఇశ్రాయేలు దేవా, నువ్వు నీ కుమారులు సత్ప్రవర్తన కలిగి నా ఎడల నువ్వు నడిచినట్లు, అంటే దావీదు నడిచినట్లు నీ బిడ్డలు నడిస్తే వాళ్ళు నీ సింహాసనం పైన, అంటే రాజుగా ఉండగా మానరని చెప్పావు కదా, నేను నడిచానయ్యా. నా తండ్రిని బట్టి, నా తండ్రికి ఇచ్చిన మాటని నువ్వు స్థిరపరచు, నా తండ్రికి ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు స్థిరపరచని సొలొమోను చెప్తున్నాడు. ఒకవేళ నన్ను నేను పరీక్షించుకోగలిగితే, ఒకవేళ నా బిడ్డలు చేసే ప్రార్థన ఇలాగుంటుందా?
అంత నమ్మకస్తుడిగా అసలు నేను ఉన్నానంటారా? ఒకవేళ నువ్వు నీ బిడ్డలు ఒకవేళ ఆ విషయమే ప్రార్థన చేయగలడా? ఒకరు ప్రార్థన చేస్తే నీ బిడ్డలు ఏమని ప్రార్థన చేస్తారు? సరే, మీరు ఆలోచించుకోండి. అయితే నేను చెప్పే ఒక పాఠం ఏంటంటే, ఈరోజు దేవుడు మాట ఇచ్చాడు, ఆయన మాట తప్పడు. ఆమేన్. ఆయన చెరిపువాడు కాదు, ఆయన చేసిన మాటని చెరిపేసే దేవుడు కాదు. అయితే ఆయన కాడ నుంచి మనం మాట తీసుకోగలగాలి. ఆయన కాడ నుంచి నువ్వు కనుక మాట తీసుకోగలిగితే ఆ మాటని ఆయన ఎన్నటికీ రద్దుపరచడు. ఆయన మాటలు రద్దుపరిచే దేవుడు కాదు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన చేసిన నిబంధనని తొలగించే దేవుడు కాదు. ఆ దేవుడు మనం కలిగి ఉన్నాం. అయితే ఒకవేళ నీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు నీకు మాట ఇస్తే ఆ మాట మన బిడ్డల జీవితంలో నెరవేర్చబడిద్ది, భయపడాల్సిన అవసరం లేదు. ఆ బిడ్డలు కనుక తప్పిపోతే సొలొమోను కాడ నుంచి సింహాసనం లాగి అన్ని చెల్లికి ఇచ్చినట్లు ఎవరికైనా ఇవ్వచ్చు. క్రమక్రమంగా తప్పిపోయింది, కానీ ఒకసారి తీసివేయబడలేదు. రెహబాము తీసుకున్నాడు. రెహబాముకు సగమను యెరోబాముకు సగం దేవుడు సొలొమోను తర్వాత రాజ్యాన్ని పంచిచ్చేసాడు. తర్వాత ఎవరిష్టం వాళ్ళది అయిపోయింది. ఈరోజు దేవుని సేవకు నేను మాట్లాడుతున్నది అంటే, మనం దేవుని కాడ నుంచి ఒక మాటను పొందుకోవాలి. ఏదో నా కుటుంబం గురించి నువ్వు చెప్పయ్యా, నా గురించి నువ్వు ఏదో చెప్పయ్యా. దావీదు, నువ్వు సీమోను కుమారుడా, నీవు కేఫాను పడదువు, నీ పై నేను సంఘం కట్టుకుంటాను. ఒక మాట పొందుకున్నాడు ఆయన. నీవు కూడా మనం బతుకుతున్నా ఎందుకంటే ఒక బిరుదు మనం పొందుకోవాలి. నా హృదయానుసారుడు అని దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చినట్లు, నా స్నేహితుడని మోషే గురించి సాక్ష్యం ఇచ్చినట్లు, అబ్రహాం గురించి సాక్ష్యం ఇచ్చినట్లు, యోబు గురించి సాక్ష్యం ఇచ్చినట్లు, మనం కూడా దేవుని దగ్గర నుంచి ఒక మాట తీసుకుంటాం కోసం మనం బ్రతకాలి. దానికోసం మనం పోరాడాలి. ఒకవేళ ఆయన కనుక మాట ఇచ్చాడనుకో అసలు ఇంక తిరుగులేదు, అంతే. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను, జ్ఞాపకం చేసుకోండి. అడిగి పొందుకుంటాం, అడగకుండా పొందుకుంటాం, రెండు ఉన్నాయి. చెప్పండి. అడిగి పొందుకుంటాం, అడగకుండా పొందుకుంటాం. ఏది గొప్ప అంటారు? అడగకుండా పొందుకోవడం గొప్ప. ఏ రోజు కూడా అబ్రహాం ప్రార్థన చేయలేదు. అబ్రహాము ఒక బొమ్మలు చేసుకొని ఆ బొమ్మలు నమ్ముకుంటూ ఆ బొమ్మల ద్వారా వచ్చే లాభంతో పోషించబడుతూ ఉన్నాడు. ఆ బొమ్మల ద్వారా వచ్చే లాభంతోనే చాలా ధనికుడిగా ఉన్నాడు. పనివాళ్ళు ఉన్నారు, ఆస్తులు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి, సమస్తం ఉన్నాయి. ఆ బొమ్మల ద్వారా వచ్చిన వ్యాపారంతోనే, డబ్బులతోనే బాగా బతుకుతున్నాడు. అయితే దేవుడు అబ్రహాంతో అంటున్నాడు, 12వ అధ్యాయం మొదటి వచనం, ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం, త్వరగా. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. దేవుడు అన్నాడు, గుర్తుపెట్టుకోండి, నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు తెలుసా? జాగ్రత్తగా రండి. ఒక వండర్ఫుల్ మాట చెప్తున్నాను. ఏదో తెలుసా? నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. రెండోది, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రైజ్ ది లార్డ్. మూడోది, నేను నీ నామాన్ని గొప్ప చేస్తాను. నీ పేరు అనేక నోళ్ళు పలుకుతాయి. ఈరోజు ప్రపంచంలో దగ్గర 91 దేశాలు అబ్రహాం పేరు కొనియాడబడుతుందండి. కారణం అబ్రహాము దేవుడు అబ్రహాముకు మాట ఇచ్చాడు. హల్లెలూయా. అబ్రహాము దేవుడు అబ్రహాముకు మాట ఇచ్చాడు, నీకు గొప్ప సంతానాన్ని కలుగు చేస్తాను, నీకు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తానని చెప్పాడు. నమ్మదగిన వాడు మాట ఇస్తే అట్టుంటుంది తెలుసా? ఈరోజు చూస్తున్నావు కదా నువ్వు.
నమ్మదగిన వాడు మాట ఇస్తే ఎలా ఉన్నారో చూడండి మా. ఆయన కాడ నుంచి మాట పట్టుకుందాం. ఆయన కాడ మాట పట్టుకోవడం కోసం పాకులాడదాం. నాకు మాట ఇయ్యి ప్రభువా, నాకు మాట ఇయ్యి. ఒక మనిషి నీ పెళ్ళికో, నీ ఇల్లు కట్టుకుంటానుకో, ఇంకొక దానికో నేను నీకు సహాయం చేస్తాను పోమంటే ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా వెళ్తావో. దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు దేవుని దగ్గర నుంచి పొందుకున్న దాకా వెళ్ళొద్దు. ఆయన దగ్గర ఒక్క మాట తీసుకుందాం, అంతే. ఒక్క మాట తీసుకుందామ్మా, ఒక్క మాట తీసుకుందాం. 100 సంవత్సరాలు సరిపోయింది మా ఒక్క మాట. అబ్రహాముకి దేవుడిచ్చిన ఒక్క మాట 100 సంవత్సరాలు సరిపోయింది మా, 100 సంవత్సరాలు సరిపోయింది. ఈరోజు మధ్యాహ్న కాలం నుంచి చెప్తున్న మాట ఏం తెలుసా? దేవుడి దగ్గర తీసుకున్న ఒక్క మాట 100 సంవత్సరాలు ఆశీర్వాదకరంగా మార్చబడిపోయింది. 175 సంవత్సరాలు ఆయన చనిపోయాడు అబ్రహాం గారు. ఏ రోజు నాకు ఆశీర్వాదం కావాలని ప్రార్థన చేయలేదు. ఏ రోజు నాకు ఫలాంది కావాలని ప్రార్థన చేయలేదు. ఏ రోజు నాకు చెప్పాలంటే నాకు బిడ్డలు కావాలని కూడా ప్రార్థన చేయలేదండి. ఆయన చేశాడు. నేను గొప్ప జనంగా చేస్తాను ఫస్ట్ చెప్పాడు. ఒక బిడ్డ లేడు, పెళ్ళైపోయి సంవత్సరాలు అవుతుంది, ఒక్క బిడ్డ లేడు, కానీ నేను గొప్ప జనంగా చేస్తానని చెప్పేసి అని ఆయన చెప్పాడు. నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పేసి ఆయన చెప్పాడు. నీ నామాన్ని గొప్పపరుస్తానని ఆయన చెప్పాడు. ఆయనకి అనేక గొప్ప సంతానాన్ని చూసేసాడు, గొప్ప సంతానం చూసేసాడు, ఆశీర్వాదం చూసేసాడు. ఆయన నామం భూలోకంలో యేసు ప్రభు తర్వాత కొనియాడబడుతున్న నామాల్లో ఒక నామం కదండి అబ్రహాం. యేసు ప్రభు తర్వాత కొనియాడబడుతున్న నామాల్లో ఒక నామం కదా అబ్రహాం. నేను ఈ మాట ధ్యానం చేస్తూ ప్రభుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. ఎంత నమ్మదగిన దేవుడు యేసు ప్రభు. నమ్మదగిన వాడు మాట ఇస్తే ఎంత బాగుంటుంది. నమ్మదగిన వాడి కాడ మాట తీసుకుంటే ఎంత బాగుంటుంది. ఓ దేవుని ప్రజలారా, ఈరోజు దేవుని సేవకుడు నేను మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆయన నమ్మదగిన వాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన మాట ఇస్తే చాలు. నేను ఉన్నానని చెప్తే చాలు. నువ్వు కుళ్ళిపోయినా, చచ్చిపోయినా నువ్వు బతుకుతావు. నువ్వు ఎండిపోయినా, మోడు బారిపోయినా నువ్వు బతుకుతావు. నువ్వు చలనం లేదు నీకు. నిన్ను చలింపజేస్తాడు ఆయన. నువ్వు కదల్చబట్లేదా? నిన్ను ఆయన కదిలిస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. నిన్నేం చేస్తానంటున్నాడు? నిన్ను గొప్ప జనంగా చేస్తాను చెప్పి అంటున్నాడు. దేవుడు ఎప్పుడైతే అబ్రహామా నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను చెప్పి అన్నాడో, అబ్రహాము ఏం మాట మాట్లాడలేదు. మూటములు చదువుకుని వచ్చేసాడు. 11వ అధ్యాయము 22వ అధ్యాయము 2 వచ్చిన 3 వచ్చిన చదవండి. చాలుమా. చూడు, ఎవరికాడ మాట తీసుకొని తండ్రి ఇంటిని తన కలుగున్న వాడిని విడిచిపెట్టి వచ్చాడంటే యేసు ప్రభు మాట తీసుకొని, తండ్రి అయిన దేవుని మాట తీసుకొని, భూమికి ఆకాశమునకు సృష్టికర్త అయిన దేవుని మాట తీసుకొని సమస్తాన్ని విడిచిపెట్టి వస్తే రాంగ నేను చెప్పాడు తెలుసా? నిన్ను గొప్ప జనాంగంగా చేస్తానని మాట్లాడాడు. ఎప్పుడైతే గొప్ప జనంగా చేస్తానని మాట్లాడాడో తర్వాత కాలంలో 15వ అధ్యాయం వచ్చేలేక మాట్లాడతాడు. 3వ వచనంలో 15వ అధ్యాయం 3వ వచనం. 2వ వచనం కూడా చదవండి అమ్మా. అవునమ్మా, ఒకటి చదువు. భయపడకము, నేను నీ కేడమును నీ బహుమానమును అత్యధికమవునని చెప్పాను. హల్లెలూయా. బహుమానం అంటే ఏం చెప్పండి? బహుమానం అంటే ఏందమ్మా? గర్భఫలము యెహోవా ఇచ్చు. చెప్పండి, గర్భఫలం యెహోవా ఇచ్చు. ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి వాగ్దానం చేస్తున్నాడు, మాట ఇస్తున్నాడు. నీ కేడుము నేనే, నీ బహుమానం నిచ్చేస్తాను. ఆయన ఏం మాట్లాడాలి అబ్రహాం? అబ్రహాం ఇప్పుడు 22వ వచనం వచ్చేలేకే అదే 18వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే మీదటికి వస్తాను, శారా ఒక బిడ్డను కంటదని అంటది.
ఆయన బిడ్డనిచ్చేసాడు. బిడ్డిచ్చినాక పెరుగుతూ ఉన్నాడు. తండ్రి కుమారులు అంటే అబ్రహాము ఇస్సాకు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆ కుటుంబం కళకళలాడిపోతూ ఉంది. ఎంతో ఆనందం, దేవుని బట్టి ఆనందం, దేవుడు నెరవేర్చిన మాటను బట్టి ఆనందం. ప్రైజ్ ది లార్డ్. నీకు ఒక మాట గుర్తుంచుకో చెప్తున్నాను, దేవుని బట్టి నీకు ఆనందం ఉండాలి, దేవుడిచ్చిన మాటను బట్టి ఆనందం ఉండాలి. దేవుని బట్టి ఆనందం ఉండాలి, దేవునిచ్చిన మాటను బట్టి ఆనందం ఉండాలి, అంతే. హల్లెలూయా. నువ్వు సచ్చేలోపు ఆ మాట నెరవేర్చినాకే నేను తీసుకెళ్తాడు భూలోకం నుంచి. నెరవేర్చినాక ప్రభులోకి నుంచి ప్రభు నేను తీసుకెళ్తాడు. హల్లెలూయా చెప్పేసాడు. సంతోషంగా ఉన్నారు. 22వ అధ్యాయం వచ్చేలేకే అబ్రహామును పిలిచాడు. అబ్రహామా అబ్రహామా అనగానే ఎంతో ఆశతో సర్వోన్నతుడైన దేవుడు నన్ను పిలిచాడు, భూమికి ఆకాశ సృష్టికర్త అయిన దేవుడు నన్ను పిలిచాడని చెప్పేసి అని, ప్రభువా నీ చిత్తమయ్యా అని చెప్పేసి అనగానే ఒక వినకూడని మాట, తను మోయలేని మాట మాట్లాడుతున్నాడు దేవుడు. అబ్రహాం మోయలేని మాట మాట్లాడుతున్నాడు. అబ్రహాము తట్టుకోలేని మాట మాట్లాడుతున్నాడు. 25 సంవత్సరాల నిరీక్షణతో కూడిన మాట 25 సంవత్సరాల నిరీక్షణతో దేనికోసమైతే ఉన్నాడో దాన్ని తీసేయమని చెబుతున్నాడు. అబ్రహామా, ఇది నువ్వు ప్రేమించిన కుమారుని నేను చూపించిన మోరియా పర్వతాల్లో ఒక దాని మీద బలిగా అర్పిస్తావా అని చెప్పేసి అంటే ఎదురు మాట్లాడలేదండి. ఆయన ఎదురు మాట్లాడలేదు. పొద్దున్న లేచేసాడు, గాజులకు అంత కట్టుకున్నాడు, కుమారుని తీసుకుని పోయి బలివటానికి వెళ్ళిపోయాడు. నేనేం మాట్లాడుతానంటే ఎంత గుడ్డిగా నమ్మేస్తాడండి నమ్మదగిన దేవుడిని. ఆయన మాట ఇచ్చాడు, ఆయన ఎందుకు చంపుతాడని కదా. ఆయన చంపేవాడైతే నన్ను ఐగుప్తు రాజు చేతిలో చంపేసేవాడనే, ఆయన చంపేవాడైతే గెరారా ప్రాంతపు రాజు దగ్గర నన్ను చంపేసేవాడేనే. నన్ను చంపకుండా కాపాడిన దేవుడు నా బిడ్డలు ఎందుకు చంపుతాడు? ఏం మాట్లాడలేదు. ఆయన చెప్పాడు. నేను అనుకుంటాను, ఏడుస్తూ ఉంటాను అప్పుడప్పుడు, ఎలా తట్టుకోగలిగాడు ఆ మాటని, ఎలా తట్టుకోగలిగాడండి. ఇదిగో నీ విషయమే కానీ, నీ బిడ్డల విషయమే కానీ దేవుడు ఏనాడు అన్యాయం చేయడు. అన్యాయానికి అవకాశం ఇవ్వడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఒక మాట చెప్పమంటారా? సర్వసాధారణంగా నేను మైకుల కోసం నేను ప్రార్థన చేస్తాను, నీట్ ఎగ్జామ్స్ కోసం అందరూ చెప్పిన ప్రార్థన చేయమని. ఒకవేళ దేవుని చిత్తం అయితే నన్ను విడిచిపెట్టని దేవుడు మైకులు విడిచిపెట్టాడు. నన్ను అడుక్కు తిననివ్వని దేవుడు నా బిడ్డను అడుక్కు తిననివ్వడండి. హల్లెలూయా. మైకుల కోసం ఉపవాసం ప్రార్థన చేయడం కంటే ఒక ఆత్మ కోసం ఉపవాసం ప్రార్థన చేస్తే ఇంకా మేలు కదా. హల్లెలూయా. బైబిల్ చెబుతుంది ఆయన భిక్షమెత్తుకొని దేవుడని. ఆయన భిక్షమెత్తుకొని దేవుడు ఆయన. నువ్వు భిక్షమెత్తుకుంటే ఆయనకు అవమానం కదా, నువ్వు అడుగు తింటే ఆయనకు అవమానం కదా. హల్లెలూయా. అందుకని చెప్పేసి మన ఇష్టానుసారంగా మనం ఉండకూడదు. బాబు జాగ్రత్తగా వినాలి. చదవకుండా ఉండకూడదు, బైబిల్ చదవకుండా ఉండకూడదు. బైబిల్ చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, మోకరించాలి, ఉపవాసాలు ఉండాలి. మనం చేయవలసిన పద్ధతి కూడా క్రమంగా మర్యాదగా చేసుకుని పోవాలి. దేవుడిని భిక్షమెత్తుకొనివ్వడు, అడుగు తినే లిస్టులో నేను చేర్చడు. హల్లెలూయా. మాట ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు మాట ఇస్తే నువ్వు చచ్చిపోయే లోపు దాన్ని నెరవేరుస్తాడు. వెంటనే అన్న నెరవేర్చు, నీది నెరవేర్చేంతవరకు నేను విడిచిపడ్డా అంతే. హల్లెలూయా. 28వ అధ్యాయం 15వ వచనం. 28వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళే ప్రతి స్థలమునికి నిన్ను కాపాడుచు దేశమునకు మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను ఇడువనని చెప్పాను. ఎంత గొప్ప దేవుడు మా. నేను నీతో చెప్పింది నెరవేర్చేంత వరకు నేను విడిచిపెట్టినా. యాకోబు 21 సంవత్సరాలు ఒక కానుక లేదు మా దేవునికి 21 సంవత్సరాలు మోకరించలేదు మా. 21 సంవత్సరాలు ప్రార్థన చేయలేదు మా. 21 సంవత్సరాలు ఉపవాసం లేదు మా. నా దేవుడు మాట ఇచ్చాడు, నమ్మదగిన దేవుడు మాట ఇచ్చాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళి నేను నీతో వస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళి నేను నీతో వస్తాను. కొంతమంది దేవుని బిడ్డలు రక్షించబడిన తర్వాత ఆ రక్షణని వదిలిపెట్టుకుంటూ తిరిగి మందు షాపులకు వెళ్తూ ఉంటాడు. నేను చెప్తున్నాను,
దేవుడు నీ వెంటే వస్తా ఉన్నాడు. దేవుడు నీ వెంటే వస్తా ఉన్నాడు. కొంతమంది వంకర మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ వంకర మాటలు మాట్లాడుకోవడం వాళ్ళతో మాట్లాడటాన్ని బట్టేసేసి ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు దేవుడు అక్కడ నుంచి తల ఉంచుకుంటాను మీరు మర్చిపోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. నేను నీతో చెప్పినవి నెరవేర్చేంత వరకు నేను విడిచిపెట్టను. నమ్మదగిన వాడు మాట ఇస్తే ఎంత బాగుంటుందో తెలుసా? యాకోబుని ఇశ్రాయేలుగా మార్చేసి ఒక దేశం చేసేసాడండి. ఒక్కడిని ఆయన అంటాడు, ఇదిగో ఈ ఎండిపోయిన కర్రతో యోర్దాను దాటాను, 2 గుంపులుగా నన్ను బయటికి తీసుకొచ్చాడు మాట్లాడతాడు. ఆయన చెప్పింది నెరవేర్చేంత వరకు ఆయన విడిచిపెట్టడు. నేను ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడు నన్ను బహుగా ఆశీర్వదించాడు, బహుగా దీవించేశాడు. చాలా ఏం చేయాలి, ఆ లోకంలో చేసే వాటికంటే కూడా నేను ఎక్కువ చేస్తూ ఉన్నాను, ఎక్కువ సంపాదిస్తూ ఉన్నాను. నాకు ఇంకా చాలా చిన్నవాడిని, నేను ఎవరు సపోర్ట్ తీసుకోలేదు, చాలా మూర్ఖుని కూడా. అలాంటి సమయంలో వాళ్ళందరూ ఒకటైపోయారు, నేను ఒక్కనే ఒకటైపోయాను. ఒకనొక ప్రాజెక్ట్ మేము చేస్తూ ఉన్నప్పుడు దానిలో కొంచెం మిస్టేక్ వచ్చేసింది. వాళ్ళందరూ ఒకటైపోయి నన్ను ఒట్టి చేతులతో బయట పంపించేశారు. కనీసం 10 రూపాయల ఖర్చులు కూడా నాకు ఎక్కువ బయట పంపించేశారు. నాకు తెలియదు, కానీ నాకు ఆ రోజుల్లో నాకున్న నమ్మకం తెలుసా? నా కష్టం, నా బలం నాకు నమ్మకం. ఒక్కనే ఒంటరిగా వచ్చేసాను, ఏడ్చుకున్నాను. ఆ రోజు రాత్రి తినడానికి డబ్బులు లేవు, హోటల్కి వెళ్ళటానికి. నా వయసు 16-17 సంవత్సరాలు ఉంటుంది. ఇంత కష్టపడ్డానే. దేవుని బిడ్డారా, ఒక వ్యక్తి అనామకుడు ఆశీర్వదించబడితే ఆ వ్యక్తిని చూసి సాతానుగా ఓర్చుకోలేడు. ఇంకా దేవుని ద్వారా దేవుని బిడ్డలు ఆశీర్వదించబడితే వాడు ఓర్చుకోలేడు. యాకోబు అన్యుల దేశంలో ఉన్నాడు, వాళ్ళ మామూలు ఇంట్లో ఉన్నాడు. మమ్మల్ని బట్టే కదా వాడు ఇంత దీవించబడ్డాడని చెప్పేసి అని బామద్దులకు బావలకు ఒక చెడ్డ పేరేపడిని ఆల్రెడీ సాతాను కలిగి చేశాడు. కానీ యాకోబు మీద ఎవడు చేయలేకపోయాడండి. యాకోబు ఎంటుకు రాళ్ళ అక్కడ యాకోబు గురించి చెడుగా తలంచగానే దేవుడు వారితో మాట్లాడటం స్టార్ట్ చేశాడు. నువ్వు మంచే కానీ చెడే కానీ బిలాము ఏం పేరు లాబాను, నువ్వు మంచే కానీ చెడే కానీ నువ్వు యాకోబుతో మాట్లాడకూడదు. నేను మంచి మాట్లాడుతానయ్యా, నువ్వు మాట్లాడొద్దు. నేను చెడు మాట్లాడుతానయ్యా, నువ్వు మాట్లాడొద్దు. నువ్వు మంచి కూడా మాట్లాడొద్దు, చెడు కూడా మాట్లాడొద్దు. హల్లెలూయా. అంత ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఒకటే రీజను, నమ్మదగిన వాడు మాట ఇచ్చాడు. నమ్మదగిన దేవుడు మాట ఇచ్చాడు. ఆయన నమ్మదగిన వాడు. ఆయన మాట ఇస్తే ఆ మాటను పట్టుకొని సముద్రం నడవచ్చండి, ఆయన మాటను పట్టుకొని నీళ్ళ మీద నడవచ్చండి, ఆయన మాటను పట్టుకొని సింహాల బోన్లో నిలవచ్చండి, ఆయన మాటను పట్టుకొని ఇదిగో అగ్నిలో సంచరించవచ్చండి. ఆయన ఒక్క మాట ఇస్తే చాలు, ఆయన ఒక్క మాట చాలు, అంతే. ఆయన నెరవేరుస్తాడు, అంతే. నేను నీతో చెప్పింది నెరవేర్చేంత వరకు నేను విడిచిపెట్టాను. అనేక సార్లు మన అవిధేయతలను బట్టే మనం దాన్ని కోల్పోతాం. కానీ ఒక్కోసారి నాకు అర్థమైంది, ఈ భస్తుడిని దేవుడు, ఈ పనికి మాలిన వాడిని దేవుడు ఎంత కనపరిచాడే. ఏమాత్రం యోగ్యత లేదు నాలో, మాత్రం యోగ్యత లేదు. ఇంకా నేను ఎంతో ఆశీర్వకరంగా ఉండాలి. నా అయోగ్యమైన పనులు బట్టి నేను ఇంకా వెనకబడిపోయాను. మీకు తెలుసా, నా అయోగ్యమైన పనులు, చేతకాని పనులు, తెలివిని పనులు నేను చేయటాన్ని బట్టేసి వెనకైపోయాను. ఇంకా లేకపోతే నా దేవుడు ఆశపడ్డట్లు నేను ఇంకా ఉన్నతంగా ఉండేవాడినండి. నా దేవుడు కోరుకున్నట్లు ఇంకా ఆశీర్వాదకరంగా ఉండేవాడినండి. నా దేవుడు చూస్తున్న, నా దేవుడు తలంచిన దానికంటే ఇంకా ఉన్నతంగా ఉండేవాడినండి. హల్లెలూయా, హల్లెలూయా. నా విషయమై నా దేవుడు మాట ఇచ్చాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన బైబిల్లో 1 తిమోతి పత్రిక అనుకుంటా 2వ అధ్యాయం రాసి ఉంటుంది, చదవగలరా? 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనమేనా?
2:11 అమ్మా. 2 తిమోతి 2:13. 2 తిమోతి, మనము నమ్మదగని వారమైనను, నమ్మదగిన వారం కాదమ్మా తల్లి, మనము నమ్మదగని మనము నమ్మదగిన వారము కానప్పటికీ ఆయన నమ్మదగిన వాడై ఉన్నాడు. నువ్వు నమ్మదగిన దానవు కాదు, ఆయన నమ్మదగిన వాడై ఉన్నాడు. ఆయన నమ్మదగిన వాడై ఉన్నాడు. అందుకే ఆయన మాటిస్తే ఆయన నెరవేర్చే దేవుడు ఆయన. అంతే, ఆయన మాటిస్తే నెరవేరుస్తాడు. నువ్వు కోల్పోతే నేనేం చేయలేను, దానికి నువ్వు కోల్పోతే ఆయన కూడా ఏం చేయలేడు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నేను చెబుతున్న మాట ఏం తెలుసా? ఆయన నమ్మదగిన వాడు, మాటిస్తే దాన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం తీయండి, 17వ వచనం. అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించును. నాకు చూడండి, ఇక్కడ బైబిల్ రాసింది ఏంటంటే అబ్రహాము శోధించబడ్డాడంట. ఏం చేశాడమ్మా? గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎవరు శోధించబడుతున్నావు? నీ జీవితకాలం మొత్తం సాతాను గారి చేత శోధించబడతావేనా? దేవుని చేత శోధించబడటానికి నీకు అక్కడ అవకాశం లేదా? దేవుని చేత శోధించబడ్డ ఆలోచన నీకు ఇప్పుడు వచ్చిందా? దేవుని నుంచి శోధనలు నీకు ఇప్పుడు వచ్చినాయా? దెయ్యం కాడ నుంచి వచ్చే శోధనలు జయించడం కోసమే నీకు ప్రార్థన చేసుకుంటానికి ప్రార్థన సమయం సరిపోవట్లా. దెయ్యం కాడ నుంచి వచ్చే శోధనలు జయించడం కోసమే నీకు సమయం సరిపోవట్లేదు కదా. దేవుని కాడ నుంచి శోధనలు వస్తే ఇంకెలా పరిస్థితి? నువ్వు ఎక్కడ పోగలవు? ఇంకా బైబిల్లో 22:1 రాసి ఉండదు. ఆది కాండంలో ఆ సంగతి ఇది జరిగిన తర్వాత అబ్రహాము దేవుడు అబ్రహామును పరిశోధించి అని రాసి ఉంటుంది. పరిశోధించి, పరిశీలించి, శోధించి ఒక వ్యక్తిని ఎంతగా నలుపుతున్నాడో చేసావా? నీ జీవితంలో ఎప్పుడైనా దేవుని చేత శోధనలు వచ్చినాయా? నీ జీవితంలో ఎప్పుడైనా దేవుని చేత శోధనలు వచ్చినాయా? దేవుని శోధన రుచి చూసావా? సాతాను శోధన రుచి చూసి మనం ముసలోళం అయిపోతున్నాం. దేవుని చేత శోధనలు ఏముంటాయండి? ఒక్కసారి దేవుని చేత శోధన వస్తే ఎంత బాగుంటుంది? తట్టుకోగలవా నువ్వు? సాతాను శోధన నువ్వు తట్టుకోలేకపోతే దేవుని శోధన నేను తట్టుకోగలవమ్మా? ఆయన మహాకాశములకు పట్టజాలని దేవుడు కదా. ఆయన సింహాసనం, ఆకాశము, భూమి ఆయన పాదపీఠం కదా. ఆయన శోధన కలుగు చేస్తే నువ్వు తట్టుకోలేవు. అందుకే ఆయన శోధన కలుగు చేయట్లా. కనీసం నువ్వు శోధనలో ప్రవేశించుకోకుండా ప్రార్థన చేసుకోమని చెప్తున్నాడు. ఆయన నా ద్వారా నీకు శోధనకి రాదు, కానీ నువ్వు శోధనలో ప్రవేశించుకునేలాగున నువ్వు ప్రార్థన చేసుకోమని చెప్తున్నాడు. దాన్ని కూడా మనం జయించలేకపోతున్నాం. ప్రార్థన అంటే ప్రాణం పోతుంది. ప్రార్థనకు రావాలంటే ప్రాణం పోతుంది. మోకరించాలంటే ప్రాణం పోతుంది. కళ్ళు మూసుకోవాలంటే ప్రాణం పోతుంది. నువ్వు ఎప్పుడు కళ్ళు మూసుకుంటావు అంటే ఆల్రెడీ పేర్లు కళ్ళు మూసుకుంటావు అంతే. చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఏదన్నా భయంకరమైన ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రం మోకరెత్తావు, చెప్పాల్సిన అవసరమే లేదు. బైబిల్ చెబుతుంది అబ్రహామును దేవుడు శోధించాడు. నేను అనుకుంటానమ్మా, ఒకవేళ అబ్రహాము అయ్యా నన్ను శోధించడానిక మా అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు, మా నాన్నోళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు, మా తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు, మా బంధువులకు ఉన్నప్పుడు నన్ను పిలిచింది శోధించడానిక? అసలు మాట్లాడేది మా ఆయన. అస్సలు అబ్రహాం అసలు మాట్లాడలా. బైబిల్ చెప్తుంది అబ్రహాము శోధించబడ్డాడు. ఎవరి చేత? సాతాను చేత కాదు, అన్నదమ్ముల చేత కాదు, డబ్బుని బట్టి అసలు కానే కాదు. దేవుని చేత శోధించబడ్డాడు.
సాతాను శోధనలో మనం ఓడిపోతున్నప్పుడు, డబ్బు శోధనలో ఓడిపోతున్నప్పుడు, అన్నదమ్ముల శోధనలో ఓడిపోతున్నప్పుడు, దేవుని శోధనలో మనం ఎలా గెలవగలమా? మహానుభావుడు ఎట్ట గెలిచాడు అర్థం కావట్లా, ఎట్ట గెలిచాడు అర్థం కావట్లా. లోతులు వెళ్ళిపోతే సంతోషపడ్డాడు, చాలా చనిపోతే సంతోషపడ్డాడు, చాలా చనిపోయిన సంతోషపడ్డాడు. నేను ఒక ఆయన అంటున్నాడంట, మా సేవకులు ముక్కుడికులు చెప్తున్నారు, ఎవరో పాష గారు చనిపోయారంట, పాష గారు భార్య చనిపోయిందంట. ఓదరస్థానికి ఇల్లు వెళ్తే ఆయన తింటలా తాగట్టదంట. దేవత చచ్చిపోయిందయ్యా, ఇంక నేను ఎందుకు బతకాలంటున్నాడంట. దేవత చచ్చిపోతే ఎవరి కోసం బతకాలి? దేవుని కోసం బతకాలి. దేవతలు దేవదూతలాగా ఉంటారండి వాళ్ళు. ఆయన ఏం మాట్లాడలా, అబ్రహాం ఏం మాట్లాడలా. సారం చచ్చిపోయింది, లోతు వెళ్ళిపోయాడు, కొడుకుని బలియమన్నాడు. ఆఖరిని ప్రేమించి కాపురం చేసి మొట్టమొదటి సంతానం ఇచ్చింది. పిల్లలంటే చాలా ఇష్టం అబ్రహాంకి పిల్లంటే ప్రాణం. పిల్లలు కనిచింది ఆఖరు నిలగొట్టేశాడు, ఇష్మాయిల్ నిలగొట్టేశాడు. ఒక శోధన కాదండి, ఒక శోధన కాదు, బహుభార్యత్వం స్వీకరించబడ్డ దినాలవి. నలుగురు భార్యలను కూడా చేసుకోవచ్చు, తప్పు కాదు అది. ఆ రోజుల్లో బహుభార్యత్వం స్వీకరించింది, కొత్త నిబంధన సంఘం స్వీకరించలేదు. ఏమ్మా, శారా ఉన్నప్పుడు హాగరుంటే తప్పింది. పంపించేసి అబ్రహామా శారాను పంపించేయమన్నాడు. ఏం మాట్లాడాల, పంపించేసేసాడు. అబ్రహాము దేవుని చేత శోధించబడ్డాడు. ఇష్మాయిల్ పంపించేయమన్నాడు. 13 సంవత్సరాలు గుండెల మీద ఎత్తుకొని పెంచాడండి. 13 సంవత్సరాలు పంపించేసేసాడు అంతే. నీ బిడ్డని ఒక్కరోజు మందిరంలో వదిలిపెడితే నీ ప్రాణం పోయిద్ది కదా. దీపం ఆరిపోకముందే మందిరం ఊడ్చేసి అందరు లేకముందే లేసారంట బాలుడైన సమూయేలు. ఇంకా చిన్నవాడై ఉండగానే రాస్తుంటుంది బైబిల్లో, ఇంకా చిన్నవాడై ఉండగానే పంపించేసేసాడు. అక్కడ రాస్తున్న మాట ఒక అద్భుతమైన మాట, అబ్రహాము శోధించబడ్డాడు. నువ్వు ఆశీర్వదించబడటం కోసమే నువ్వు ఉన్నావు, కానీ శోధించబడటం కోసం ఎక్కడున్నా? ఆ రేంజ్లోకి పోతే ఇంకెంత ఉంటుంది. మన నామం కూడా స్మరిస్తారంతే. దేవుని చేత శోధనకు వచ్చేస్తావు అనుకో, మన నామం కూడా శోధించబడతారంతే. ఏసన్ గారితో ఒక ఆమె చెప్పిందంట, ఏసన్ పాషి గారు నేను రోజు కూర కొత్త చెప్పిందంట. సరేనమ్మా నీ కొందనాలు అమ్మని చెప్పాడంట. 4 రోజులు తీసుకొచ్చిందంట, 5 రోజులు తీసుకొచ్చిందంట. 5 రోజులు చికెన్ మట్లా తీసుకొస్తుందంట. అప్పుడు ప్రార్థన చేసుకున్నాడంట. దేవుడు చెప్పాడంట, కూర బాగుందన్నాడంట. ఏసయ్యా నీ కొందనాలే, కూర బాగుందయ్యా అన్నాడంట. కూర బాగుంది కానీ నేను తెచ్చినా మాత్రం మంచిది కదా అన్నాడంట. నీ ఇష్టం, కూర తినొచ్చు, తెచ్చినామని కూడా తినొచ్చు అన్నాడంట. ఆ శోధన నాకొద్దు ప్రభా, ఆ శోధన నాకొద్దు ప్రభా. ఎంతోమంది గొప్ప దైవజనులు అనేక రకములైన శోధనలు సాతాను నుంచి వచ్చిన, దేవుడి నుంచి వచ్చిన జయించి వాళ్ళు గనులుగా మార్చబడిపోయారు. హిమము కంటే గనులుగా మార్చబడిపోయారు. హల్లెలూయా. యాకోబు రాస్తూ మాట్లాడతాడు, శోధనలు జయించిన వాడు చెప్పాలి, శోధనలు జయించిన వాడు ధన్యుడు. అన్నయ్యకి 5 రూపాయలు ఇచ్చి, అన్నయ్యకి 20 రూపాయలు ఇచ్చి నీకు 5 రూపాయలు ఇస్తే ఎలా ఉంటుంది? అన్నయ్యకి పుట్టినరోజు బట్టలు తీసుకున్నారు, తమ్ముడికి పుట్టినరోజు బట్టలు తీసుకోవాలి, ఎలా ఉంటుంది? అన్నయ్యకి 1 కిలో బంగారం ఎక్స్ట్రా ఇచ్చి తమ్ముడికి ఒక 10 గ్రాములు ఎట్లా ఉంటుంది? అన్నయ్యకి 10 లక్షల డబ్బులు ఇచ్చేసి తమ్ముడికి 1,00,000 రూపాయలు ఎట్లా ఉంటుంది? చెప్పాలి, ఓకేనా? నిజం చెప్పు, ఒప్పుకుంటావా? మరి శోధన ధరించిన వాడు ధన్యుడు అని చెప్పి ఒక బిగ్గరగా, శోధన సహించిన వాడు పెద్ద, ఇప్పుడు చెప్పట్లే పెద్దగా, శోధన సహించిన వాడు రేపొద్దున అన్నయ్యకి 20 రూపాయలు అయితే నువ్వు
ఎంత ఇచ్చింది తీసుకుంటావా అంటావా? అందుకని ఒక ఆడపిల్లని ఒక మగపిల్లని కనండి అమ్మడి. మీరేం మాట్లాడినారా? మా మాట విన్నారా మీరు? చూడు మా చక్కని తల్లి ఎట్టుందో. హల్లెలూయా. మగపిల్లలతో ఇద్దరితో కష్టం కదా. వాడికి ఒకవేళ కొంప తీసి పెద్దోడికి 2,000 రూపాయలు డ్రెస్ కొన్నాం అనుకో, ఈడు కూడా 2,000 రూపాయలు డ్రెస్ అడుగుతాడు. ఆడపిల్ల అయితే పర్వాలా, ఆడపిల్లకు అదే అబ్బాయికి 2,000 రూపాయలు డ్రెస్ కొనిపించేసి అమ్మాయికి 500 రూపాయలు కూడా డ్రెస్ కొనిపించు. కారణం ఏంటంటే 500 రూపాయలు డ్రెస్ అమ్మాయి నచ్చింది అనుకో తీసుకుంటుంది అంతే. ఈ మగపిల్లడు అట్ట కాదు, నచ్చినా నచ్చకపోయినా వాడికి 2,000 రూపాయలు పెట్టి కొనిపించావు కాబట్టి వీడికి కూడా 2,000 రూపాయలు పెట్టి కొనిపించాలి. 5 రూపాయలతో వచ్చిన శోధన, స్తోత్రం, శోధన జయించాలి. బైబిల్ చెబుతుంది అబ్రహాము శోధించబడి, బైబిల్ చెప్తుంది అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి జయించాడు. విశ్వాసమును బట్టి ఇస్సాకును పొందుకున్నాడు. హల్లెలూయా. ఏ విశ్వాసం? ఏ విశ్వాసం? నమ్మదగిన వాడు మాటిచ్చాడని విశ్వాసం. నమ్మదగిన వాడు మాటిచ్చాడని విశ్వాసం. ఈరోజు దేవుని సేవకుడిగా నాకు నీకు ప్రభు మాట్లాడుతున్న మాట ఏం చేస్తా? నేను నమ్మదగిన దేవుణ్ణి, నేను నీకు మాటిస్తాను. మాట తీసుకున్న సిద్ధంగా ఉంటే లేచి నిలబడి ప్రార్థన చేసుకోమని ప్రభు అంటున్నాడు. లేచి నిలబడండి.